అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలస విధానాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విదేశీ వలసదారుల పిల్లలకు జన్మతః లభించేటువంటి అమెరికా పౌరసత్వాన్ని పరిమితం చేయడం, అలాగే బర్త్ టూరిజాన్ని అడ్డుకోవడం లక్ష్యంగా 2 కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. ఈ నిర్ణయం అమెరికాలో నివసిస్తున్నటువంటి విదేశీయులతో పాటు భారతీయుల్లోనూ ఆందోళనకు కారణమవుతోంది. అమెరికాలో ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి బర్త్ రైట్ సిటిజన్షిప్ విధానం ప్రకారం అమెరికా గడ్డపై జన్మించిన ప్రతి చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తుంది. అయితే ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయంతో ట్రంప్ ప్రభుత్వం చాలా కాలంగా దీన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా అక్రమ వలసదారులు తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్నటువంటి విదేశీయుల పిల్లలకు ఆటోమేటిక్గా పౌరసత్వం ఇవ్వకూడదనేటువంటి వాదనను ట్రంప్ ప్రభుత్వం ముందుకు తెస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఈ అంశంపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అక్రమ వలసదారులు లేదా తాత్కాలిక వీసాదారుల పిల్లలు అమెరికాలో జన్మిస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం వారికి పౌరసత్వం వర్తిస్తుందని స్పష్టం చేసింది. దీంతో ట్రంప్ ప్రయత్నాలకు అప్పట్లో ఎదురుదెబ్బ తగిలింది. అయితే తాజాగా ట్రంప్ 2 కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో మరోసారి తన వలస విధానాన్ని కఠినతరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా విదేశీయులు అమెరికాకు వచ్చి ప్రసవం కోసం మాత్రమే పర్యటించే బర్త్ టూరిజంపై కఠిన ఆంక్షలు విధించేందుకు ఈ ఉత్తర్వులు ఉద్దేశించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం భారతీయులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా H1B, H4, F1 వంటి తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న భారతీయ కుటుంబాలు అక్కడే ప్రసవానికి వెళ్లేవారు ఈ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్నారు. అయితే ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయా లేక మరోసారి కోర్టుల్లో సవాళ్లను ఎదుర్కొంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ట్రంప్ తాజా నిర్ణయంపై అమెరికాలో రాజకీయ, న్యాయపరమైన చర్చ మరింత వేడెక్కుతోంది.